హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఎగ్తో అయితే మంచూరియా చేశానండి. మనం ఎన్ని చేసినా వెరైటీస్ అడుగుతూ ఉంటారు కదండి పిల్లలు. సో వాళ్ళ కోసం అయితే నేను ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఎలాగ చేశాను అన్నది మీకు ఐడియా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్కి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను, ఎందుకంటే స్టిక్ అవ్వకుండా ఉండడం కోసము. ఇలా అయితే నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇలాగ 4 ఎగ్స్ ఇలాగ బీట్ చేసుకుంటాను నేను. ఇందులోనే కొద్దిగా సాల్ట్, ఆ ఎగ్స్కి సరిపడిన సాల్ట్, అలాగే బ్లాక్ పెప్పర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే బీట్ చేసుకోవాలి. ఇలాగ బీట్ చేసుకుంది మనమైతే స్టీమ్ చేయాలండి. సో స్టీమ్ చేయడం కోసం నేనైతే వాటర్ వేసి దానిపైన ప్లేట్ పెట్టుకొని ఇలా అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇది ఉంటే బ్యాటర్ ఉంది కదండి, దీన్ని అయితే ఇలాగా క్లోజ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే ఉడికిపోయిన తర్వాత ఇలాగ వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే నేను బయట తీసుకొని నైఫ్తో అయితే అంచులు ఉంటాయి కదండి, అంచుల్ని ఇలాగ కట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నేనైతే క్యూబ్స్లో కట్ చేసుకుంటున్నాను. పైన లేయర్ ఉంది కదండి, అది కొంచెం ఇలాగ వచ్చింది, అది ఏం ప్రాబ్లం లేదు. చూడండి ఎంత బాగా క్యూబ్స్ లాగా వచ్చింది కదండి, పన్నీర్ లాగా ఉంది కదండి. సో ఇది బ్లాక్ అనుకుంటున్నారా, పెప్పర్ వేసాం కదా, అడుగుకి వెళ్ళిపోయి అలాగ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకొక బౌల్ తీసుకొని మనం కట్ చేసుకున్నాం కదండి ఎగ్ క్యూబ్స్, ఆ ఎగ్ క్యూబ్స్ని అయితే తీసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఎగ్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, శనగపిండి, కార్న్ఫ్లోర్ అన్నీ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇలాగైతే బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మసాలా అన్నీ పట్టించుకుందాం. ఇప్పుడైతే మసాలా అన్నీ పట్టింది కదండి, ఒక కళాయి తీసుకొని కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఆ ముక్కలకు పట్టినంతగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆ క్యూబ్స్ అయితే చిన్నగా ఉన్నాయి కదండి, అది 1 బై 1 ఇలాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ పీసెస్ లాగా ఎంత బాగా వచ్చింది కదండి. ఇదైతే నాకు చికెన్ కన్నా పన్నీర్ పీసెస్ లాగే అనిపిస్తుంది. సో ఇలాగైతే మనకి ఆ కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ వైపు కూడా తిప్పుతున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. క్యూబ్స్ అన్నీ బాగా ఈక్వల్గా ఫ్రై అయ్యాయి అనుకోండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే కలర్ చేంజ్ అవుతుంది కదండి, ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, షెజ్వాన్ సాసు, అలాగే 2 టేబుల్ స్పూన్ కెచప్ తీసుకుంటున్నాను. మిగతావన్నీ 1 టేబుల్ స్పూనే సోయా సాసు, లెమన్ జ్యూసు, ఇవన్నీ బాగా కలుపుకుంటున్నాను. కెచప్ 2 టేబుల్ స్పూన్ ఎందుకు తీసుకుంటున్నానంటే స్వీట్నెస్ కోసం అండి. సో ఇలాగైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ ఉంటుంది కదండి, అవి వేసుకున్న తర్వాత అలాగే అల్లం ముక్కలు ఇవన్నీ సన్నగా తరుక్కోవాలండి, వెల్లుల్లి ముక్కలు, ఇదంతా హై ఫ్లేమ్ మీద రోస్ట్ అవ్వాలి. దీని తర్వాత ఆనియన్ ముక్కలు అన్నీ చిన్న ముక్కలు వేసుకొని కొంచెం మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు, జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి కెచప్ పేస్ట్, ఆ పేస్ట్ మొత్తం వేసుకొని ఇలాగా మరుగుతున్నప్పుడు చిన్న సాల్ట్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ క్యూబ్స్ కూడా ఇలాగ వేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. చూడండి, ఇలాగ మనకి గ్రేవీలో ఉన్నప్పుడు తింటేనే మంచూరియా టేస్ట్గా ఉంటుంది, డ్రై అయితే బాగోదు. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా జల్లేసుకుంటే అయిపోయిందండి. ఇప్పుడైతే మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తినేయడమేనండి. చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంది. నేనైతే
చాలా చాలా టేస్ట్గా ఉంది. చూడండి, దీనిపైన కొద్దిగా జీడిపప్పు ఏమైనా ఉన్నా వేసుకోవచ్చు, లేకపోతే లేదు, స్కిప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలాగ ఆనియన్స్ వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మా బేబీ కూడా ఎంత బాగా తింటుంది కదా. చూడండి, అసలా చాలా సాఫ్ట్‌గా అండ్ చాలా బావుంది లోపల కూడా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.